ఏంటయ్యా పూజారి, పుట్టినరోజు కూడా ఇంత పొద్దు పొద్దునొచ్చి నిద్ర లేపాలా? అసలే దేవతలందరూ 12 వరకు మేల్కొని విష్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి ఇలా కొనుక్కు తీద్దామనుకున్నానో లేదో, ఇంతలోనే గంట కొట్టి నా నిద్రకు మంట పెట్టేశావు. పుట్టినరోజు శుభాకాంక్షలు హనుమా. థ్యాంక్స్ ప్రభు. అప్పుడే నిద్ర లేచేశారా మీరు కూడా? మరి పంతులతో నువ్వు పెట్టుకుంటున్న పేచీని వింటూనే ఉన్నాను. అంటే అది పుట్టినరోజు శుభాకాంక్షలు హనుమా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాత. చెప్పు హనుమా, ఈ పుట్టినరోజుకి నీకేం కావాలి? ఈరోజు మీరు నాకు ఏమి ఇచ్చినా లాభం లేదు ప్రభు. ఎందుకంటే నేను ఈరోజు అస్సలు ఖాళీగా ఉండను. మామూలు రోజుల్లోనే ఈ జనాలు అష్ట కోరికలు కోరుతారు. ఇక ఈరోజు నా జయంతి కాబట్టి వాళ్ళ వర్ధంతి వరకు నా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలని పేచీ పెడతారు ప్రభు. నిజమే హనుమా, ఇలాంటి రోజుల్లో కూడా భక్తికి బ్యాకప్ ఉందంటే అది నీలాంటి వాళ్ళ వల్లే. మీరే ఒక క్లౌడ్ స్టోరేజ్ ప్రభు, నేను చిన్న పెన్ డ్రైవ్ని మాత్రమే. నేడు భూమిపై ధర్మం కాస్త లాగ్ అవుతుంది, అధర్మం ఫాస్ట్ ఫార్వర్డ్ లా దూసుకెళ్ళిపోతుంది. ఇంకా మనిషి మనసు లోడింగ్ లోనే ఆగిపోతుంది. నిజమే ప్రభు, జనాలు సత్యానికంటే సెల్ఫీనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫేటు మార్చుకోవడానికి నోటికి అమ్ముడైపోతున్నారు. నిజం చెప్పమంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఫేక్ న్యూస్ని మాత్రం రాకెట్ సైన్స్లా వివరిస్తారు. వీళ్ళందరికీ రామనామం జపించడానికి టైం ఉండదు, కానీ రీల్స్ స్క్రోల్ చేయడానికి మాత్రం కావాల్సినంత టైం ఉంటుంది. చిన్న తలనొప్పి వస్తే బండ్లేసుకొని మెడికల్ షాప్కి హాస్పిటల్కి పరిగెడతారు, కానీ 4 మెట్లెక్కి గుడికి మాత్రం రారు. అసలు గుడిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అసలు వీళ్ళకి తెలియనే తెలియదు ప్రభు. ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు ధ్యానం చేస్తే ప్రశాంత్ నేను సినిమా కంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈ జనాలకి తెలియని విషయం ఏమిటంటే ప్రభు, భక్తి ఒక ఒరిజినల్ కంటెంట్, మిగతావన్నీ ఫార్వర్డ్ మెసేజ్లే. కానీ ఈ పిచ్చి జనం భక్తిని ఫార్వర్డ్ మెసేజ్లకి తెచ్చేసి మిగిలిన వాటన్నిటిని కంటెంట్ చేసి పారేస్తున్నారు. హనుమా, ఏమిటి ఆ ఆవేశం? అయినా మంచి జరిగిన ప్రతిసారి కాస్త క్రెడిట్ మనకు కూడా ఇస్తున్నారు కదా. ప్రభు, నా ముందర క్రెడిట్ అనే మాటను తీసుకురాకండి. ఆ పేరు వినగానే నా కోపం తోకలో నుంచి తన్నుకొని వచ్చేస్తుంది. ఆ పాడు క్రెడిట్ కార్డు రాకముందు వరకు ఏ కష్టం వచ్చినా దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే కార్డు పెట్టి నొక్కితే డబ్బులు వస్తాయని తెలిసిందో అప్పటి నుండి మనసు పెట్టి దేవుణ్ణి పూజించడం మానేశారు. ఏ కష్టం వచ్చినా క్రెడిట్ కార్డు ఉందని దాన్ని గోకడం తప్పితే మనకి దండం పెట్టడం మానేశారు. చిన్న అవసరం వస్తే చాలు ఇలా గీకడం, అలా ఖర్చు పెట్టడం, పీకల వరకు ఎంజాయ్ చేయడం. అదే పీకల మీదకి వస్తే మాత్రం అదే పీకనే పిసుకొని చచ్చిపోవడం. పోనీ సంపాదించింది ఏమైనా సరిగ్గా ఖర్చు పెడుతున్నాడా అంటే గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్లు, మేకప్ కిట్లు, దానికి బట్టలు, మ్యాచింగ్ అయ్యే బూట్లు, వీటన్నిటికీ పోగా ఏదైనా కాస్త మిగిలితే దాంట్లో టిప్పులు, మద్యపానాలు, ధూమపానాలు. చిచ్చి. ఇక ఇప్పటి పిల్లలేమో ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ లాగా భక్తి డెఫిషియన్సీతో పుడుతున్నారు. వాళ్ళని ఇతిహాసం గురించి అడుగుతుంటే అదేదో పెద్ద హాస్యంలో నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. ఇతిహాసమే ఇతివృత్తమే ఈ సమాజం, ఈ జీవితం కదా ప్రభు. ఈ కుర్ర వెధవలు హనుమాన్ చాలీసా చదవండ్రా అంటే చదవరు, కానీ ఏదైనా సినిమాలో హీరో ఎలివేషన్ కోసం వాడితే ఎగిరి మరీ చిందులేస్తారు. ఫిబ్రవరి 14న బజరంగ్ దళ్ పేరుతో ప్రేమికుల తాడు తీస్తారు. ఆ తర్వాత రోజు వీలేం తీట పని చేస్తారో ఎవ్వరికీ తెలీదు. నా భక్తుడంటూ బ్రహ్మచారిగా ఉండిపోతానంటాడు,
భామ కనపడగానే బ్రహ్మచారి కాస్త ప్రేమ పూజారి అయిపోతాడు. అసలు ఈ లోకంలో ఏ దేవుళ్ళకి జరగని అన్యాయం నాకే జరిగింది. ప్రతి భక్తుడు చిరకాలం నేను స్వామి సేవలో ఉంటానంటాడు. ఇలా చిరకాలు తగిలితే చాలు చెంగు చెంగుమంటూ చిందులేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా భక్తితో నన్ను మోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి శాపం పెట్టేయాలనుకుంటాను. కానీ ఎప్పుడైతే ఆ 3 ముళ్ళు పడతాయో అప్పుడు ప్రతి ఒక్కరు సీతారాముల్లా చల్లగా ఉండండి అంటారా. అప్పుడు నా మనసు వెన్నపూసలా కరిగిపోతుంది. అయినా దేవుళ్లకు దీవించడం తెలుస్తుంది కానీ ద్వేషించడం తెలియదు కదా ప్రభు. నా బలం నాకు తెలియక సముద్రం దాటడానికి సంకోచించాను. కానీ వీళ్ళ బలం వీళ్ళకి తెలిసి కూడా సమస్యలని దాటడానికి సంకోచిస్తారు. తెలివిని తలగడ కింద పెట్టేసి తికమ్మకని తోడుగా తెచ్చుకుంటారు. లంకను దాటినందుకు నన్ను ఆదర్శంగా తీసుకున్నామంటారు. కానీ వంకలెత్తుకొని మరీ అబద్ధాలను ఆంజనేయ దండకంలా చదివేస్తారు. ఆంజనేయ దండకం అంటే గుర్తొచ్చింది. దయ్యాలు ఎదురైతే తప్పితే వీళ్ళకి నా దండకం సచ్చినా గుర్తురాదు. ఇవన్నీ గుర్తొస్తే నా గదతో వీళ్ళని గుద్దేసి తోకతో తోలు తీసేయాలనిపిస్తుంది ప్రభు. శాంతించు హనుమా. నేను శాంతిగానే ఉన్నాను ప్రభు. వీళ్ళే నా మనశ్శాంతిని చెడగొట్టేస్తున్నారు. చూడు హనుమా, వైపరీత్యాలు జరుగుతున్నాయి అంటే వాటికి సమాధానాలు కూడా సిద్ధమవుతూ ఉంటాయి. విధిని మార్చడానికి ఎప్పుడూ ఒక విధేయుడు పుడుతూనే ఉంటాడు. కానీ అతనికి అతని బలం తెలియడానికి కాస్త సమయం పడుతుంది, నీలాగే. కానీ ప్రభు, ఈ భూమండలంలో అందరూ విద్యని నెగ్లెక్ట్ చేసేవాళ్లే. ఇక విధేయులు ఎక్కడున్నారు? అదిగో ఏవండి, ఏమైందే? ఎందుకలా అరిచావు? పొద్దు పొద్దున మీ చుట్టాలు ఏమైనా చేతులు ఊపుకుంటూ వచ్చేసారా? మా వాళ్ళు వస్తే నేనెందుకు అరుస్తాను? అయినా పిలవకుండా వచ్చే అలవాటు మీ వాళ్ళకుందేమో కానీ మా వాళ్ళకు లేదు. గంగి గోవులే మా వాళ్ళు, మీ వాళ్ళలా గాడిదలు కాదు. అయితే మా వాళ్ళే నయం, గాడిదల్లో కష్టపడి పనిచేస్తారు. మీ వాళ్ళు గోవులైనా ఏ రోజు ఇంత పనులు పాలు పంచుకోరు. పైగా వచ్చిన ప్రతిసారి అన్నిటినీ పెంట చేసిపోతారు. మా వాళ్ళు పెంట చేసి వెళ్తే మీ వాళ్ళు ఏమైనా వంట చేసి వెళ్ళారా? తేరగా రావడం, కడుపు నిండా తినేసి ఖర్చులు పక్కన వాళ్ళ మీద కురిపించి వెళ్ళిపోవడం. మీ తమ్ముడేమో అన్నయ్య అంటూ మిమ్మల్ని అన్నిటికీ ముందుకు తోసి తోపుడు బండి చేసి ఆడిస్తారు. వాళ్ళేమో తాపిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఆపుతావా? ఏదైనా చిన్నదంటే చాలు కాలు గోరు నుండి చీర కొంగు వరకు ముడేసుకుంటూ పోతావు. ఎవరు, నేనా? నువ్వు కాదే, ఈ ఇంట్లో ఉండే నా ఇల్లాలు. దాని పొడవేమో 5 అడుగుల 2 అంగుళాలు. దాని కోపం వస్తే భూకంపాలు సుడిగుండాలు. అయినా నువ్వు నేను రోకలి కర్ర రోకలి బండ్ల దెబ్బలాడుకుని చాలు. ఇంతకీ ఎందుకు కేకేసావో అది చెప్పు. అటు చూడండి. చెట్టు బానే ఉందిగా, సరిగ్గా చూడండి. కాస్త చీడపట్టినట్టుంది. కొమ్మలు విరిచేసి ఎరువేస్తే బాగా ఏపుగా ఎదుగుతుంది. అబ్బా, చెట్టుంది చీడుంది కాదండి, అక్కడ పువ్వులు లేవు. అవును కదా, తెంపేశావు నువ్వు. నేను తెంపితే మిమ్మల్ని ఎందుకు పిలుస్తానండి? నిజమే, పక్కింటి ఆవిడేమైనా కోసిందేమో, ఒకసారి అడిగి చూడు. పూజ కోసం పువ్వులు కావాలి కానీ పూల కోసం చెట్టెందుకే అంటాడు మా ఆయన. అందుకే కేజీ పువ్వులు కొని ఫ్రిడ్జీలో ఎట్టుకున్నాం. ఈ వేసవి కాలంలో దేవుడికి ఫ్రిడ్జీలో నుంచే పూలు పండ్లు ప్రసాదాలు పెడతాను. అప్పుడు ఆ దేవుడు ఆ చల్లగా ఉన్నవన్నీ తిని నన్ను చల్లగా చూస్తాడు. దేవుని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సింది. ఏంటి? ఏం లేదమ్మా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూసినప్పుడు కాస్త మమ్మల్ని కూడా చూడమని చెప్పు. ఇవ్వండి. మళ్ళీ ఏమైంది? పూజ సామాన్లు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తవెందుకు? కొత్తవి కాదండి,
ఉన్నవే పోయాయి. ఇందాక ఇక్కడ ఉంచాను, ఇప్పుడు కనిపించడం లేదు. కన్ఫామే, నీకు మతిమరుపు ఎక్కువైపోయింది. పొద్దున కూడా పూలు కోసి ఎక్కడో పెట్టుంటావు, మర్చిపోయి మళ్ళీ నన్ను కేకేసి పిలిచావు. ఇప్పుడు కూడా వీటిని కడిగి భద్రంగా లోపల పెట్టుంటావు, ఇప్పుడు కనపడట్లేదని గోల్ చేస్తున్నావు. జై చిరంజీవా జగదేక వీరా. ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ తిత్తి తరగడ తోం తోం తరగడ నం తరగడ. తళాంకు తకజం తదిం తనకజం తళాంకు తకజం తదిం తనకజం తళాంకు తకజం తదిం తనకజం. జై చిరంజీవా జగదేక వీరా అస్సాయ సూరా అంజని కుమారా. జై చిరంజీవా జగదేక వీరా అస్సాయ సూరా అంజని కుమారా. జై చిరంజీవా. ఏంటే వీడు మామూలుగా పూజలు చేయమంటే పరుగులు తీస్తాడు, ఈ రోజేంటి పని కట్టుకొని మరీ కూర్చున్నాడు? ఈ రోజు హనుమాన్ జయంతి కదండి, హనుమంతుడికి ఏదో గట్టి కాలమే వేస్తున్నట్లున్నాడు వీడు. వీడి గాలానికి నేను అడ్డం వేస్తానుగా. నానా చెంటి, నానా చెంటి. ఎవరది? ఈ నిష్ట గరిష్ట ప్రతిష్ట చండీశ్వరుడి ధ్యానం చెడగొట్టాలని చూస్తున్నారు. ఎవరది? ఒక మహాభక్తుడు ధ్యానంలో ఉంటే చెడగొట్టాలని చూస్తున్నారు. ఆంజనేయ స్వామితో అర్జీ పెట్టుకొని శనిదేవుని శాటిలైట్ మీ మీదకి పంపగలను. ఈరోజు నా స్వామి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు అంటే మా అందరికి కూడా హ్యాపీ బర్త్డేనే. పరమ భక్తుల్లా ఉన్నాడు ప్రభు. చూస్తావుగా. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. వీళ్ళేంటి ఇంకా అనుమానంగా నా వైపే చూస్తున్నారు? ఈరోజు ఎలాగైనా సరే స్కూల్కి వెళ్లకుండా ఇదే సాకుతో తప్పించుకోవాలి. జయ జయ హనుమాన్. ఓరిని చూసారా ప్రభు, లోకమంతా ఇలాంటి ప్రబుద్ధులే ఉన్నారు హనుమా. అమ్మా జీడిపప్పులేసి పాయసం చెయ్యి, పూజ అవ్వగానే మా ఫ్రెండ్స్ అందరికీ పంచుతాను. నాన్నగారు మీరు ఇంకేం పనులు పెట్టుకోకండి, సాయంత్రం 4 గంటలకి భగవాన్ చారిటీ వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. బండి మీద మీరు, సైకిల్ మీద నేను. హనుమంతుని జెండా పట్టుకొని సయ్య నిలిపోదాం. చంటి రే చంటి. జై హనుమాన్. ఎరా చెప్పిన పనులని ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడే భాగ్యశ్రీ బేకరీలో హనుమంతుడి కోసం కేక్ ఆర్డర్ ఇచ్చి వస్తున్నాను. పైన బొమ్మ వేయించమన్నాను, వేయిస్తున్నారా? ఆరెంజ్ కలర్ లో అదిరిపోయేలా వేయమన్నాను. కేక్ కింద మన పేర్లు ఉండాలి రోయ్, అది ముఖ్యం. మన పేర్లు మెరూన్ కలర్ లో రాయమని చెప్పానురా చెంటి. సూపర్. కేక్ కోస్తే మినిమం 50 ముక్కలన్నా రావాలి. అయితే నువ్వు తినడం మానేయాలి. ఇంతకీ కేక్ కటింగ్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఇంకెక్కడ చేస్తాం, గుళ్ళోనే చేయాలి. ప్రతాప్ వాళ్ళ గ్యాంగ్ ఆల్రెడీ హనుమాన్ టెంపుల్ ని ఆక్యుపై చేసేశారు. మరి మనం ఎక్కడ చేద్దాం రాసీను? మనకి మన వీధి రామాలయం ఉంది కదరా, పైగా ఇక్కడే చేసామనుకో మన వీధి వాళ్ళందరికీ అనుకూలంగా కూడా ఉంటుంది. అవునరా సీను, ఇక్కడైతేనే బాగుంటుంది మనకి. అవునరా, ఇంతకీ కేక్ ఏ ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చారు? తమలపాకు కలర్తో, తాటి బెల్లం టేస్ట్తో తీయగుండాలని చెప్పాను. కేకు ఓకే, మరి ప్రసాదం? మా అమ్మని పరమాన్నం ఉండమన్నాను రా. అయితే నేను వాటర్ ప్యాకెట్లు ఇస్తాను. సూపర్, అన్నీ సెట్ అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి అందరిళ్ళకి వెళ్ళి సాయంత్రం హ్యాపీ బర్త్డే హనుమాన్ ఫంక్షన్కి రమ్మని పిలుద్దాం. రే చంటి, తయారయ్యావు కదా, ముందు గుడికి వెళ్ళొద్దాం. సరే నాన్నగారు. రేయ్ నేను గుడికి వెళ్ళొస్తాను, మీరు వెళ్ళి పని చూడండి. ఏమేవ్ నువ్వు వాడు చెప్పులు ఒకవైపుకే వదలండి, అన్నీ ఒక చోట ఉంటే జాగ్రత్తగా ఉంటాయి. నమస్కారం సార్.
నమస్కారం అండి. ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో హనుమంతుడి గుడి కడుతున్నాం. అవునా, చాలా మంచి విషయం అండి. మీరేమైనా చందా రాస్తే బాగుంటుందండి. అందరూ రాస్తున్నారు. నాన్నగారు, గుళ్ళో కడుగు పెట్టకముందే హనుమంతుడు మనల్ని దీవించాడండి. ఆయన గుడికి మనం చందా ఇస్తున్నామంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి. కాస్త ఎక్కువగా రాయండి నాన్నగారు. ఇంతకీ గుడి ఎక్కడండి? 30 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండంగా కడుతున్నాం. 30 కిలోమీటర్ల దూరంలో అంటే ఖచ్చితంగా నాకు తెలిసే ఉంటది. ఎక్కడా? అది హైవే కానుకొని హైవే దగ్గర ఎక్కడా? కోళ్ళ ఫారం వెనకల. అది నా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం స్థలం. అక్కడ గుడి కడుతున్నారా? అక్కడ కాదండి, ఇంకా అవతల. ఆ అవతల చోటు ఎక్కడుందండి? అంతా కాంప్లెక్స్లు కట్టేశారుగా. చూడండి గురువుగారు, చందా రాయాలనుకుంటే మారు మాట్లాడకుండా రాయండి, అంతేగాని ఈ క్వశ్చనింగ్లేంటి? అయినా దైవ కార్యం అంటే మంచిదేగా, మంచిదానికి కూడా ఇన్ని మాటలా? అయినా మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే రూపాయి ఇచ్చి 4 రూపాయలు మాట్లాడతారు. ఆపుతావా? నకిలీ మనిషి, నకిలీ మాటలు. ఇక ఆపు. అయినా దేవుడి పేరు చెప్పుకొని అడుక్కోవడానికి సిగ్గుండాలయ్యా. గుడి కట్టిస్తున్నానని అబద్ధాలు చెప్పి దబాయించి మరీ చందాలు లాక్కుంటున్నావు. నీ మాయ మాటలకి ఎంతోమంది అమాయకులు నమ్మి మరీ డబ్బులు ఇచ్చుంటారు. ఆ డబ్బుల్ని తినడానికి తాగడానికి తగిలేస్తావు. నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన భక్తులు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది. మంచి కార్యానికి ముందుండాలంటే కూడా సంకోచించాల్సి వస్తుంది. రే చంటి, అతని దగ్గర ఆ బుక్కు చందా డబ్బులు తీసుకో. అందులో ఉన్న పేర్లు చూసి వాళ్ళందరికీ ఆ డబ్బు పంచేద్దాం. అలాగే నాన్నగారు. ఏవండి, రామాయణం పుస్తకాలు మనం కూడా ఒకటి తీసుకుందామండి. ఏమయ్యా, వాల్మీకి రామాయణమేనా ఇది? మాలూమ్నాయ్ నాన్నగారు, మాలూమ్నాయ్ రాసిన రామాయణం అంట. మాలూం నెయ్యి అంటే తెలీదని చెప్తున్నాడ్రా ఎదవా. పోనీ మొల్ల రామాయణమా? మాలూమ్నాయ్ సాబ్, ఏది కావాలంటే అది తీసుకోండి. మరి తెలియకుండా అమ్మడానికి ఎలా తయారైపోయావు? ఇందులో బాలకాండ ఉందా, సుందరకాండ ఉందా, యుద్ధకాండ ఉందా? నాన్నగారు, మీరు అలా కాండాల గురించి అడుగుతుంటే వాణ్ణి చూడండి, వాడి గుండె కుండలు బద్దలు కొట్టేసినట్టు ఎలా ఆగిపోయాడు. పునాదులు లేకుండా ఇల్లు ఎలా నిలబడదో, పురాణాలు తెలియక జీవితాలు కూడా నిలబడవు. ఏదైనా అమ్మే ముందు దాని ధరే కాదు, దాంట్లో ఉండే ధర్మం కూడా తెలిసుండాలి. నాన్నగారు సూపర్, ఇచ్చి పడేశారు అంతే. ఇంకోసారి గుడి వైపు చూడాలన్నా గుండెల్లో దడ పుట్టేలా చేసేశారు. చూడరా చెంటి, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. సనాతన ధర్మం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. సనాతన ధర్మం అంటే ఒక జీవిత విధానం. ఇప్పటి కాలంలో సనాతన ధర్మం అంటే దాన్ని పార్టీ పేర్లుగాను, వాట్సాప్ గ్రూప్ పేర్లుగాను పెట్టుకుంటున్నారు. కానీ నిజానికి సనాతన ధర్మం అంటే అన్ని వేళల ధర్మాన్ని కాపాడుతూ నిత్యం ధర్మ మార్గంలో నడవడం. తల్లి తండ్రిని గౌరవించడం ధర్మం. బాధలో ఉన్నవాడిని ఆదుకోవడం ధర్మం. స్త్రీని దేవతల పూజించడం ధర్మం. నిజం కోసం నిలబడడం ధర్మం. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం మాత్రమే ఏడుస్తుంది. అదే ధర్మం చనిపోతే మానవజాతి మొత్తం ఏడవాల్సి వస్తుంది. ఇప్పటి మనుషులకి సంస్కారం పాతదైపోయింది, భక్తి కామెడీ అయిపోయింది. గుడికెళ్ళేవాడిని చూస్తే వెనకబడిపోయాడంటారు, పబ్బుకెళ్ళేవాడిని చూస్తే మోడర్న్గా మారిపోయాడంటారు. అక్కర్లేని ఇంగ్లీష్ పండుగల కోసం మాత్రం ఎగేసుకొని మరీ ఖర్చులు పెడతారు. కానీ మన ధర్మం కోసం, ఈ నేల కోసం ప్రాణాలు అర్పించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు మాత్రం కళ్ళు మూసుకున్నంత ఈజీగా మర్చిపోతున్నారు. ఈరోజు హనుమాన్ జయంతి. కేవలం ఈ రోజు మాత్రమే హనుమంతుని గుర్తుపెట్టుకోవడం కాదు, ఒంటిలో రక్తం ఉన్నంత వరకు భక్తిని మర్చిపోకూడదు. హనుమంతుడంటే కేవలం బలం కాదు, పరమ భక్తి. అహంకారం లేని శక్తి, స్వార్థం లేని సేవ. సముద్రం దాటిన శక్తి ఆయనది, కొండనే మోసిన బలం ఆయనది.
రాముడి గుండెల్లో స్థానం సంపాదించిన భక్తి ఆయనది. గుడికొచ్చి కొబ్బరికాయ కొట్టడం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని కొట్టాలి. కర్పూరాన్ని కాదు, మనలో ఉన్న అధర్మాన్ని కూడా కాల్చాలి. పిడికిలు బిగించి జెండాను పట్టుకుంటే ఆ జెండాపై కపిరాజు మన కోసం జతై రావాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.